సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ముస్తాద్ మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ ఈదురుగాలులు రావడంతో మామిడి తోటలో మామిడికాయలు నేలరాలాయి. పంట నేలకొచ్చి రైతులు వాపోయారు. పంట చేతికొచ్చే సమయంలో పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. వర్షం కారణంగా ఈదరగాల్పులు, వడగళ్ళు, వాన అన్నీ కలిపి మాది 6-7 ఎకరాల చేను మొత్తం నాశనం అయిపోయింది. వడ్లు మొత్తం పంట మొత్తం నేల నష్టం అయిపోయింది. ఏం ఆశ లేదు. చూడండి మీరు 6-7 ఎకరాలు ఇంటికాడ మా వాళ్ళందరూ పెడుతున్నారు, శ్లోకాలు పెడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. 7 ఎకరాలు దున్నినా నోట్లోకి వచ్చిన పంట మొత్తం కోత్తమైన వరకు మొత్తం రాలిపోయినాయి. ఎత్తు కూడా లేదు. ప్రభుత్వం మీరు ఆదుకోవాలి, చూడాలి. ఇక్కడికి వచ్చి ఏదైనా చూసి మాకు ఏమైనా సాయం చేయాలి. 7 ఎకరాలు మొత్తం రాలిపోయినాయి. ఏమైనా మిషన్ కూడా నడవకుండా అయిపోయింది. 7 ఎకరాలకు దాదాపు ఒక ₹1,00,000 లాగుడు పెట్టినాం. ₹1,00,000 లాగుడు పెడితే ఇప్పుడు ఆ లాగుడికి మునిగినాము. కవులకు మునుగుతున్నాం. ఈ వరి పంట నోట్లోకి వచ్చింది మొత్తం పోయింది. మీరే గవర్నమెంట్ ఆదుకోవాలి. అకాల వర్షం కారణంగా ఈదరగాల్పులు,